రైట్ పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టు 41వ పిల్లర్ వద్ద తొలి రేడియల్ గేట్ ఏర్పాటుకి సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు వద్ద కాఫర్ డ్యాం నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ఇంజనీర్లను అడిగి నిర్మాణ పురోగతిని తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు దేవినేని ఉమా, జవహర్, పితాని పాల్గొన్నారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆర్థిక ఇబ్బందులు సవాళ్లుగా మారినా ఆది నుంచి అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్న పోలవరం ఇవాళ మరో రికార్డు సొంతం చేసుకుంది. ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లు అమర్చాల్సి ఉండగా తొలి గేటును శాశ్వత ప్రాతిపదికన అమర్చేందుకు ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు సన్నాహాలు చేశారు. మిగిలిన 47 గేట్లను రానున్న రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఒక్కో గేటు ఎత్తు 20.83 మీటర్లు కాగా వెడల్పు 15.9 అడుగులుగా ఉంది. మొత్తం గేట్ల తయారీకి 18,000 టన్నుల ఉక్కు అవసరమవుతోందని గతంలో అంచనా వేశారు. ఇప్పటికే రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పని వేగంగా జరుగుతోంది. రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ 61.98% పూర్తి కాగా మిగిలిన పనులు కొనసాగుతున్నాయి. మొత్తం గేట్ల తయారీ కోసం 530 కోట్ల రూపాయల వ్యయం కానుంది. రేడియల్ గేట్లను నిలబెట్టడంలో హైడ్రాలిక్ సిలిండర్లు అవసరమవుతాయి. వీటితో పాటు సెల్ఫ్ లూబ్రికేటింగ్ బ్రష్లు అవసరం కానున్నాయి. వీటిని జర్మనీ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. తొలి గేట్ను ఏర్పాటు చేయడం ద్వారా 2019 జూన్ నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లిచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. రైట్ పోలవరం ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. ప్రాజెక్టు 41వ పిల్లర్ వద్ద తొలి రేడియల్ గేట్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు వద్ద కాఫర్ డ్యాం నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. అక్కడున్న ఇంజనీర్లను పనుల పురోగతిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు దేవినేని ఉమా, జవహర్, పితాని పాల్గొన్నారు. రైట్ ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆర్థిక ఇబ్బందులు సవాళ్లుగా మారినా ఆది నుంచి అనేక రికార్డులు క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్న పోలవరం ఇవాళ మరో రికార్డు సృష్టించింది. ప్రాజెక్టులో మొత్తం 48 గేట్లు అమర్చాల్సి ఉండగా తొలి గేటును శాశ్వత ప్రాతిపదికన అమర్చేందుకు ప్రాజెక్టు ఇంజనీరింగ్ అధికారులు సన్నాహాలు చేశారు. మిగిలిన 47 గేట్లను రానున్న రోజుల్లో పూర్తి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. ఒక్కో గేటు ఎత్తు 20.83 మీటర్లు కాగా వెడల్పు 15.9 అడుగులుగా ఉంది. మొత్తం గేట్ల తయారీకి 18,000 టన్నుల ఉక్కు అవసరమవుతుందని గతంలో అంచనా వేశారు. ఇప్పటికే రేడియల్ గేట్ల ఫ్యాబ్రికేషన్ పని వేగంగా జరుగుతోంది. రైట్ ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు దగ్గర మా ప్రతినిధి మురళి ఉన్నారు. లైవ్లో మరింత సమాచారం అందిస్తారు. మురళి, ఓవర్ టు యు. గోపి, రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం ప్రాజెక్టు మరో కీలక ఘట్టం ఈ రోజు ఆవిష్కరణమైంది. పోలవరం ప్రాజెక్టు ప్రధానంగా 48 గేట్లలో ఒక గేట్ 41 పిల్లర్ వద్ద ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేడియల్ గేటు కార్యక్రమం నిర్వహించారు. ఈ రోజున ఉదయం ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున రాష్ట్రం నుంచి చుట్టుపక్కల నుంచి ప్రాంతాల నుంచి ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో హాజరయ్యారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చెందిన మంత్రులు కొత్తపల్లి జవహర్, తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, తర్వాత ఇతర శాఖలకు చెందిన మంత్రులు కూడా హాజరయ్యారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పోలవరం ప్రాజెక్టులోని ఈ రేడియల్ గేట్ నిర్మాణం చాలా ప్రతిష్టాత్మకంగా
చెప్పుకోవచ్చు. ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు ఈ గేట్ నిర్మాణం కోసం అధికారుల్ని సమాయత్తం చేస్తున్నారు. గత నెలలోనే ఈ గేటు ప్రారంభోత్సవానికి శ్రీకారం చుట్టవలసి వచ్చింది. కానీ ఇటీవల తుఫాను నేపథ్యంలోనూ తర్వాత వాతావరణ పరిస్థితులు అనుకూలించిన నేపథ్యంలోనూ ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం చేపట్టిన అనంతరం ప్రాజెక్టు చేపట్టిన అనంతరం ఇక్కడ కాపర్ డ్యామ్ నిర్మాణం పనులు కూడా ఆయన చూసి వచ్చారు. ఇక్కడ పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఏంటి, కాపర్ డ్యామ్ నిర్మాణం పనుల కోసం ఇక్కడ పనుల నిర్మాణం తర్వాత అధికారులను సమాయత్తం చేశారు. కాపర్ డ్యామ్, ఎగువ కాపర్ డ్యామ్, దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణ పనులకు పూర్తి స్థాయిలో రంగం సిద్ధం చేస్తే వచ్చే సంవత్సరం జూన్ 19 నాటికి గ్రావిటీ ద్వారా నీళ్లు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పనులకు ఇది శ్రీకారం అవుతుంది. ఇదే విధంగా మొత్తం పనులు చకాచకా పూర్తి అవుతానికి కూడా అధికారులు సమాయత్తం అవుతున్నారు. ఇంతకు ముందే మనం ఇరిగేషన్ అధికారులతో మాట్లాడాము కూడాను. వాళ్ళు ఈ పనుల నిర్మాణం కోసం రాత్రి పౌరులు ఎంతో కష్టపడి పనిచేసామని చెప్తున్నారు. నవయుగ కాంట్రాక్షన్ సంబంధించిన వాళ్ళు కూడా పూర్తి స్థాయి ఇక్కడ వర్క్ చేశారు. ఈ ఎంత వేగవంతంగా చేయడం వల్లే ఈ పనులు ఈ దశకు చేరుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏమైతే ఈ ప్రాజెక్టు ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిందో అదేవిధంగా మేము కూడా అదేవిధంగా పనిచేస్తామని చెప్పి ఇరిగేషన్ అధికారులు కూడా చెప్తున్నారు. రాబో కాలంలోని ఈ ప్రాజెక్టు వల్ల రాష్ట్రంలోని దిశ మార్చే విధంగా ఈ ప్రాజెక్టు ఉందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటి నుంచి చెప్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా తర్వాత ఉభయ గోదావరి జిల్లాలతో పాటు విశాఖపట్నానికి కూడా సాగునీరు అందించడానికి ఈ ప్రాజెక్టు ఎంతో ఉపయోగపడుతుంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంతో ప్రతిష్టాత్మకం చేపడుతున్న నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం అందరూ ఎంతో కృషి చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా మరికొంత ఇప్పుడే బహిరంగ సభ ఏర్పాటు చేస్తే స్టార్ట్ అయింది. స్పిల్వే ప్రాంతంలోని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఇక్కడ రైతులతోటి సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం కూడా ఇప్పుడే స్టార్ట్ అయింది. ఈ సమావేశం ద్వారా ప్రజలకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఏ రకమైన మేలు జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ ప్రాజెక్టు తోటి రాష్ట్ర వ్యాప్తంగా ఏ రకంగా సస్యశ్యామలం అవుతుంది అన్న విధంగా ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. ఈ ప్రసంగానికి ముందు మంత్రులు కూడా మాట్లాడతారు. మంత్రులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులతో ఈయన సమావేశం ఏర్పాటు చేశారు. ఇదే విషయం గురించి రైతులను అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? ఎక్కడండి? దెప్పకాయలపాడు, కన్నాపురం. ఏంటి ఈ ప్రాజెక్టు మీ వల్ల మీకు ఏ రకమైన మేలు జరుగుతుందని చెప్పి మీరు అనుకుంటున్నారు? ఏమంటారు అసలు ఈ ప్రాజెక్టు? ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఎలా దెప్పలపాడు అని చెప్తున్నాం కదండి. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు ఎలా తెలుసు? అసలు తెలియదు. చూస్తాకు వచ్చాం. చూస్తానికి వచ్చారు అంటే ప్రభుత్వం తరపున తీసుకొస్తే ఇక్కడ చూస్తానికి వచ్చారు. ప్రాజెక్టు గురించి మీకు ఇరిగేషన్ అధికారులు ఏమైనా చెప్పారా? మాకేం చెప్పలేదు. అంటే కొంతమంది రైతులకు కూడాను అంటే ప్రాజెక్టు గురించి కొంతమంది అవగాహన లేకపోవచ్చు. కాకపోతే ఇది అవగాహన కల్పించే విధంగా ఈ ప్రాజెక్టు చేపడతామని చెప్పేసి ఇరిగేషన్ అధికారులు చెప్తున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సుమారు 172 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఇతర ప్రాంతాల నుంచి రైతులు కూడా తీసుకొచ్చి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రజలకు ఏ రకంగా ఈ ప్రాజెక్టు వల్ల ఏం మేలు జరుగుతుందని చెప్పేసి రైతులకు అవగాహన కల్పించే విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఇతర ప్రాంతాల నుంచి ఇప్పటికే చాలా మంది రైతులు వచ్చి ఇక్కడ ప్రాజెక్టు సందర్శించి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమానికి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేయాలని చెప్పి కూడా చూస్తున్నారు. అంటే తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుని ఏ రకంగా ప్రతిష్టాత్మకం చేపట్టి రైతులకు దాని మీద అవగాహన కల్పించే విధంగా చేస్తుందో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇక్కడ పోలవరం ప్రాజెక్టు వల్ల రైతులకు ఏ రకమైన మేలు జరుగుతుంది వాళ్ళకు కూడా తెలుసుకోవాలి, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనులు రైతులకు కూడా అవగాహన కలిగే విధంగా చేయాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేపట్టారు. అందులో భాగంగానే ఈ కార్యక్రమం చేపట్టి ఇప్పుడు రైతులతోటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం ఏర్పాటు చేశారు. భారీ బహిరంగ సభ, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులతో ఇక్కడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి ప్రాజెక్టు విశిష్టత గురించి, ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుంది, ఈ ప్రాజెక్టు వల్ల ప్రజలకు ఏం మెరుగు జరుగుతుందని చెప్పి తెలియజేసేందుకు సిద్ధంగా ఉన్నారు గోపి. రైట్, థ్యాంక్ యూ మురళి. కాసేపట్లో సభ ప్రారంభం కాబోతుంది. ఈ సభ ద్వారా ముఖ్యమంత్రి ఏం చెప్పబోతున్నారు, రాష్ట్ర ప్రజలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, రాష్ట్ర ప్రజలకి ఈ పోలవరం ప్రాజెక్టు ద్వారా కలగబోతున్నటువంటి మేలు, పోలవరం ప్రాజెక్టు ద్వారా ఎప్పటికీ గ్రావిటీ ద్వారా నీళ్ళిస్తారు. ఆల్రెడీ చెప్పారు 2019 మే నాటికి గ్రావిటీ ద్వారా పోలవరం ప్రాజెక్టు నుంచి నీళ్లు విడుదల చేస్తామని, రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని. ఆ నేపథ్యంలోనే ప్రభుత్వం వేగంగా ముందుకు దూసుకెళ్తోంది. పనుల్లో పురోగతి కూడా కనిపిస్తోంది. ఇప్పటికే దాదాపు 63% పైగా పోలవరం పనులు పూర్తయ్యాయి. మరి ఈరోజు చంద్రబాబు బహిరంగ సభ ద్వారా ఎలాంటి మెసేజ్ ఇవ్వబోతున్నారు, పోలవరం ప్రాజెక్టును ఎప్పటికీ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తారనేది ఈరోజు చంద్రబాబు సభ సాక్షిగా చెప్పబోతున్నారు. అలాగే ఒక కీలకమైన ఒక ప్రాముఖ్యమైన ఘట్టం ఈరోజు ఆవిష్కృతమైంది. అక్కడ మొత్తం 48 గేట్లకు సంబంధించి 48 గేట్లలో ఒక గేట్ను చంద్రబాబు ప్రారంభించారు. మిగతా 47 గేట్లను త్వరలోనే ప్రారంభించి అతి త్వరలోనే రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసేందుకు ప్రభుత్వం తరపున కృషి చేస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో సభ ప్రారంభం కాబోతోంది. సభ ద్వారా చంద్రబాబు నాయుడు ఏం చెప్పబోతున్నారో చూద్దాం.